హలో గైస్, ఎల్లరికూ వనకం. ఈ బ్లాగ్ వచ్చేసింది అంటే మన వెహికల్కి హిమాలయన్ 450కి ఫస్ట్ సర్వీస్ బ్లాగ్ అనమాట. సో ఇది వచ్చేసి మనం ఇప్పుడు ప్రజెంట్ ఎస్ఆర్ నగర్లో ఉన్న సర్వీస్ సెంటర్కి అయితే వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత పడుతుంది, కాస్టింగ్, సర్వీస్ రిపేర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంతా ఎలా అనిపిస్తుంది, వెహికల్ కండిషనింగ్ ఎంత, ఏదాకా, వాట్ అండ్ వాట్ నాట్ అన్నీ ఒకసారి నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. ఫస్ట్ అయితే మనం రైడ్ మోడ్లోకి వెళ్ళిపోతాం. ఇదే బొక్కలోకి వెళ్ళాలన్నమాట. మనం మొత్తం మెయిన్ మార్కెట్కి వెళ్ళి తిరుగుతున్నాం. సో ఫైనల్లీ హిమాలయన్ సర్వీస్ సెంటర్కి అయితే వచ్చేసినాం. చూడాలి, చాలా వెహికల్స్ ఉన్నాయి. బుల్లెట్స్, స్క్రీన్ 411 చాలా ఉన్నాయి, చాలా వెహికల్స్ అని సీ దిస్ వన్ ఈడవుడు వచ్చింది, మన గజా ఈడున్నాడు. సర్వీస్ అయితే ఇవ్వాలి. దిస్ ఈజ్ ది కండిషన్ ఇన్ 20 days. చాలా నేను ఇప్పటివరకు అయితే ఏం ఇష్యూ ఫేస్ చేయలేదు, ఇప్పటికీ ఏ ఇష్యూ అయితే లేదు, ఆల్ గుడ్. బట్ నా చిన్న ప్రాబ్లం ఏంటి అంటే ఈ మీటర్లో నేను సాంగ్స్ ప్లే చేస్తుంటే సాంగ్స్ ఐకాన్ ఏదైతే రావట్లేదు అదైతే వర్క్ చేస్తలేదు. జస్ట్ టర్న్ ఆన్ ది మ్యూజిక్ ఇన్ యూర్ డివైస్ అని వస్తుంది. సో అదొకటి అడగాలి. ఇంకా బేసిక్ సర్వీసెస్ దట్స్ ఇట్. బ్రేకింగ్ కానీ అంత పర్ఫార్మెన్స్ వైజ్ అంతా బాగుంది. మైలేజ్ ఆబ్వియస్లీ పెరుగుతుంది కాబట్టి నో ఇష్యూస్ అబౌట్ దట్. సో మన ఫస్ట్ సర్వీస్ కాబట్టి దీనికి అపాయింట్మెంట్ తీసుకోవాలంట. తీసుకోకపోతే వెహికల్ మళ్ళీ రేపు ఎప్పుడైనా తెచ్చుకోవాలి. సో మనం అంటే ముందు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరిది అయిపోయిన తర్వాత దెన్ దే గివ్ us ది అపాయింట్మెంట్ షెడ్యూల్. అప్పటి వరకు వెయిటింగ్ లాంజ్లో వెయిట్ చేయమని చెప్పారు. వెయిటింగ్ నాగల్ హీరోలా ఉన్నాడు. ఆయిల్ ఫిల్టర్ చేంజ్ అవుతుంది మనకి. ఆయిల్ ఫిల్టర్ చేంజ్ అవుతుంది. ఓకే, చైన్ క్లీన్ అండ్ పోతుంది. ఇది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అది ఒకటి క్లచ్ ఒకటి చాలా టైట్ అనిపిస్తుంది. ఓకే, అండ్ ఇంకొకటి బ్రో, అది మన మీటర్లో సాంగ్స్ చేంజ్ ఆప్షన్ వస్తుంది చూసిరా, అది కనిపించట్లేదు. నేను ఎన్నిసార్లు హిమాలయన్ 450 మీటర్లో సాంగ్స్ డిస్ప్లే వస్తుంది చూసిరా, అది ఆన్ చేస్తే కనెక్ట్ త్రీ యువర్ ఫోన్ సంథింగ్ అది వస్తుంది. ఒకసారి మీరు చెక్ చేస్తాను, చూపిస్తాను రండి, మీకు అర్థమవుతుంది. టెక్నీషియన్ చూస్తాను సార్, అది ఒకటి రావట్లేదు సరిగ్గా. అండ్ ఇంకోటి న్యూట్రల్లో ఉన్నప్పుడు కూడా గేర్ వర్క్ అవుతుంది, న్యూట్రల్ పడి కూడా గేర్ వస్తుంది. ఏమైంది సార్? BR 650 రాది. సో ఇప్పుడు మనం సర్వీస్ అయితే ఇచ్చేసినాం వెహికల్. ఇక్కడ నుంచి ర్యాపిడో కానీ ఆటో ఓలా కానీ బుక్ చేసుకొని పోవాలన్నమాట. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేసింది రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఏంటి అంటే లైక్ 2 hours సర్వీస్ చేసి ఇచ్చేస్తారు అన్నట్టు విన్నా వెహికల్ది. సో లైక్ అలానే ప్రిపేర్ అయ్యి వచ్చాను నేను కూడా. బట్ ఇప్పుడు ఏమైంది అంటే దే ఆస్క్డ్ మీ టు లీవ్ అండ్ నేను వచ్చింది అరౌండ్ ఏ టైంకి వచ్చిన లోపలికి అరౌండ్ 10:40 11 అరౌండ్ వస్తాం. గంట కూర్చోబెట్టి దేర్ లైక్ ఇప్పుడు డీటెయిల్స్ తీసుకున్నాడు. అది కూడా పిలవలేదు, నేను జస్ట్ వెళ్ళి నాక్ చేసుకున్నా. బ్రో అయిపోయిందా అని అడిగితే అప్పుడు చెప్పిండు అనమాట రిగార్డింగ్ దిస్.
సో రాయల్ ఎన్ఫీల్డ్ కొంచెం చూసుకోవాలి మీరు కస్టమర్స్ని. ఓకే, సో చూడాలి వాళ్ళ సర్వీస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనే సర్వీస్ కాస్టింగ్ ఇప్పుడు ఫస్ట్ సర్వీస్కి నాకు ఎంత ఇస్తున్నారు అనేది నేను ఫర్దర్గా చెప్తాను. హియర్స్ ద షోరూమ్, చూద్దాం రిలేషన్షిప్ కంటిన్యూ ఇక్కడ అవుతుందో నెక్స్ట్ వేరే దానికి షిఫ్ట్ అవుతానో చెప్తాను. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. సో పొద్దున్న నుంచి బండి పొద్దున 11 గంటలకు ఇస్తే టైం ఎంతరా? అరౌండ్ 6 అవుతుంది. ఇప్పుడు మెసేజ్ వచ్చింది బండి డన్ అని. సో ఇప్పుడు నేను స్టార్ట్ అయిన ఆటోలో, నేను ఆగాడు చెప్పరా 6:20 అవుతుంది. సో ఇప్పుడు వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళాక బిల్ ఎంత అయింది? ఫస్ట్ సర్వీస్కి ఎంత అవుతుంది? 500 అవుతుంది, 1000 రూపాయలు అవుతుంది, 2000 అవుతుంది. అది చూసిన తర్వాత చూద్దాం. ఆటో వాళ్ళ భయ్యా హాయ్ బోలో. हमारा ऑटो वाला भैया है. అయిందా అసలు దాన్నే ఉంది కదరా, అయిపోయిందిరా. సో పొద్దున్నకి ఇప్పటికైతే చాలా డిఫరెన్స్ ఉంది. వెహికల్స్ అయితే అస్సలు లేవు. గజా ఇస్ రెడీ. డన్. పేపర్ నింపేసిరు. సో ఇప్పుడు మనకు బండి జస్ట్ టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్ళేసినాం అని ఉన్నారు. చూద్దాం అసలు వెహికల్ ఏం చేంజ్ అయింది, సర్వీస్ ఎంత లైట్ ఫీల్ అవుతుంది. హోప్ ది యాంగిల్ ఈస్ గ్రేట్. సకత్తు అలే. టోటల్ రెస్పాన్స్ బాగుంది. మేకబ్రో అసలు ఏం ఫరక్ కూడా పడతారే నాకు. పవర్ కొంచెం ఇంక్రీజ్ అయినట్టే అనిపిస్తుంది. సో ఫైనల్లీ నా రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీసింగ్ ఫస్ట్ సర్వీస్ అయితే అయిపోయింది. స్టాండ్ బీసెట్ కన్నా రైట్. సో మనకు వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ సర్వీస్ చేంజెస్ వచ్చినాయి. అయితే లూబ్ వేసిండు, లిక్విడ్ గన్స్, సెమీ సింథటిక్ ఆయిల్ చేంజ్ చేసిండు, చైన్ లూబ్, క్లీనర్ అండ్ సర్వీస్ కిట్ అంట. అదే మన ఆయిల్ ఫిల్టర్కి ఏదైతే నట్స్ అండ్ బోల్ట్స్ అవి ఉంటాయో అవి చేంజ్ చేసారు. అండ్ ఫస్ట్ సర్వీస్కి లేబర్ ఛార్జ్ వచ్చేసి నాకు పడింది 118 రూపీస్ పడ్డది. అండ్ టోటల్ పైన చెప్పిన ఇది సెమీ సింథటిక్ ఆయిల్కి కానీ, చైన్ లూబ్కి కానీ, క్లీనర్కి కానీ, సర్వీస్ కిట్కి మొత్తం కలిపి దే ఛార్జ్డ్ మీ అరౌండ్ 1488 రూపీస్. 1488 రూపీస్ అనేది ఛార్జ్ చేసారు. విత్ లేబర్ ఛార్జెస్ ఇవన్నీ మిక్స్ చేసుకుంటే మొత్తం నేను పే చేసింది 1606 రూపీస్. ఓకే, పాకెట్ మీద లైట్గానే ఉంది ప్రజెంట్ అయితే ఇది 1600. ఓకే, సర్వీస్ అయితే బాగుంది. బట్ రాయల్ ఎన్ఫీల్డ్ ప్లీజ్ డూ లైక్ కొంచెం ఆన్ టైం చేయండి. ఛార్జ్ అయిపోయిందన్న? లేదు, కాలేదు. కొంచెం ఆన్ టైం చెప్పినట్టు చేయండి. అండ్ నాకు మెసేజ్ వచ్చింది ఇందాక 6:30కి ఏమో వచ్చింది దట్ వెహికల్ ఈజ్ రెడీ అని. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే వెహికల్ ఇంకా క్లీన్ అవ్వలేదు. ఇంకా కొన్ని వెహికల్స్ ఇప్పుడు వాషింగ్కి వెళ్తున్నాయి. అండ్ ఏదైతే నేను నా ఇష్యూ రేజ్ చేశాను రిగార్డింగ్ దిస్ నా TFT డిస్ప్లేలో అది వస్తలేదు అని, అదైతే సాల్వ్ కాలేదు. దే ఆస్క్డ్ మీ టు గో ఫర్ ది షోరూమ్. అక్కడికి వెళ్తే వాళ్ళకి తెలిసి ఉంటుంది అనేసి అని అన్నారు. సో దిస్
దిస్ ఇస్ ది అమౌంట్ ఐ పెయిడ్ ఫర్ ది ఫస్ట్ సర్వీస్. రీజనబుల్గానే ఉంది అమౌంట్ అయితే, బట్ టైమ్లీ డెలివరీస్ అనే దిస్ ఒకసారి రాయల్ ఎన్ఫీల్డ్ చూసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే బాయ్ గైస్.